ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుకొండ గ్రామంలో పత్తి పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శారదాపై చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ పాల్వంచ మండల కార్యదర్శి విసంశెట్టి పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. ఎందుకంటే పార్టీలు వాళ్ళకి అందుబాటులో ఉండి మా మొక్కలు బీకటం బాగా నేర్చుకుంటారు మేడం గారు. బీట్ ఆఫీసర్ అన్నప్పుడు అందరికీ ఒకరికే పని చేయాలి తప్ప నా సొంతంగా నా ఒక్కడి మీద ఒక్కడి సేరు మీదనే బీట్ ఆఫీసర్ పని చేయకూడదుగా. ఉన్న ఊరి జనం మీద అందరి మీద బీట్ ఆఫీసర్ పని చేయాలి. ఒక్కడి కోసమే పెట్టారు సార్లు మేడం గారిని బీట్ ఆఫీసర్ని బండ్రుకొండ గ్రామానికి శారదా మేడం గారిని. ఇటు తత్వం సేరు ఒక్కడే పొడుపు వేసి విత్తనాలు వేసి పత్తి పండిస్తుంటారు. ఎవరు వేయట్లేదు బండ్రుకొండ గ్రామంలో. డబ్బులు అడగటం, డబ్బులు అయితే మాకు ఇంత కాదు మరింత కావాలంటే మరింత అన్ని మేము సంపాదించలేము. 50,000 లక్షల రూపాయలు మేము ఆర్డర్ ఇచ్చాము. 5,000 10,000 లోపు 2,000 అని చెప్తాం కదా తప్ప అంత మించి వాళ్ళు మొక్కలు ఎందుకు పీకట్లా, మా మొక్కలు ఎందుకు పీకుతుంది, వాళ్ళు లంచాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పీకట్లే. మమ్మల్ని అడిగితే మీ చేత కాదంటే మా మొక్కలు పీకుతుంది. దేనివల్ల ఇట్లా ఎన్ని రోజులు చేతి అందరూ చెయ్యాలా? నా ఒక్కరి చేతి ఖర్చు కట్టినట్టు వ్యక్తిగతంగా నా చేతికి ఒక్కడికే పోయి పీకుతుంది. 20 మంది వేశారు బోర్డు పూలలో విఎస్ఎల్లో. అక్కడ కొచ్చట్లనే విఎస్ అనేది అసలు లేదు. ముగ్గురే ఆక్రమించారు. ముగ్గురు మనుషులు ఇక్కడ ఈ పైఆర్ విఎస్లో ఒక ఇద్దరు పోయారు, నా దగ్గర విఎస్లో ఒక ఇద్దరు పోయారు. ఎవరు తిప్పిపోతే నా ఒక్కరి దగ్గర ఈ రకంగా చేస్తే నేను పురుగుల మంది తాగే చచ్చిపోతా. విఎస్ఎస్ వాళ్ళు అందరి మొత్తం తీయకపోతే పురుగుల మంది తాగి చచ్చిపోతా. ఖచ్చితంగా ఈ 2-3 విఎస్ఎస్లో అందరి మొక్కలు తీయకపోతే నేను ఖచ్చితంగా మంది తాగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద పేర్లు చెప్పి మందు తాగి చచ్చిపోతాం. పిల్లగాళ్ళం ఎన్ని రోజులు చూడాలి నేను ఈ రకంగా దౌర్జన్యంగా ఈ రకంగా మొక్కలు పీకుతా ఉంటే. ఇంతకంత కాదు ఎత్తరొట్ట పీకారు కడుపు దొరకపోతుంది. ఈ రకంగా అడగాలి చెప్పు. సంవత్సరం పడి చేస్తా ఉంటే ఈ రకంగా ఒక్కడి మీద పీకుతారు మేడం గారు. చెప్పినా కానీ మాట్లాడుతూ ఉంటారు, ఏమీ మాట్లాడలేదు. మమ్మల్ని ఇదే రకంగా పీకుతారు మొక్కలు. ఎన్ని మొక్కలు చూడండి కావాలా? రెండు మొక్కలు 4 మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతారు? అక్కడ మీద చేసేది మేడం గారు డ్యూటీ. 50 మంది మీద చేయరా? 2 సార్లు ఇంత ముందు పీకింది 400 మొక్క. సర్లే ఆగుతుందిలే అనుకున్నా. నిన్న మంది గట్లకు వచ్చి పోయి మళ్ళీ పీకింది. నేను రాగానే సిపిఎం ఇంప్లిమెంటేషన్ ఏంటో నా మొక్కలు పీకటం. సిపిఐ పడినప్పుడు మీరు అందరినీ చేయకుంటున్నారు. ఎందుకు చేస్తారు ఈ రకంగా? నా ఒక్కడి మీద మేడం గారు డ్యూటీ చేస్తుందా? మేము పురుగుల మంది అవుతుంది. ఈ 2-3 ఇయర్స్లన్నీ మొక్కలు తీయకుంటుంటే మొత్తం మంది చచ్చిపోతున్నాయి. ఒక్కడే పీకుంటాం కాదు మేడం గారు. మీరు సత్యం నాకెందుకు నీ తప్ప ఎవడై పీకడం చెప్పని మాట్లాడుతుంది మేడం గారు. శారదా మేడం గారు నీ తప్ప ఎవడై పీకడం నీయే పీకుతాం చెప్పని మాట్లాడింది.